ఒకవైపున మనకి రావాల్సిన షిప్పులు వస్తూ ఉన్నాయి. మధ్యలో ఆగే భయపడి రాలేక ఆగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చూస్తే ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడి చమురు, పలు రకాల సరుకులు భారత్‌కి రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో నౌకల్లో చిక్కుకుపోయినాయి. భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 16.7 లక్షల టన్నుల ముడి చమురు, 3.2 లక్షల టన్నుల ఎల్‌పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజ వాయువు, 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయినాయి. ఈ నౌకలని పర్షియన్ గల్ఫ్ నుంచి హార్ముజ్ గుండా భారత్‌కి రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టాక గల్ఫ్‌లోనే ఉండిపోయినాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో ఆగిపోయాయి. వీటిలో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయని సిన్హా చెప్పుకొచ్చారు. అయితే యుద్ధ